హలో మామ, నమస్తే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మామ. హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1 అయిన 2 నుంచి మళ్ళీ పాత ఇయర్ అయిపోతుంది, అందరికీ తెలుసు. అయినా మనం పిచ్చోళ్ళగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ రోజు చేసుకుంటాం. బట్ అప్పుడప్పుడు పిచ్చితనం లేకపోతే లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండదు. సో నేను హ్యాపీ న్యూ ఇయర్ నమ్మను, కానీ మీలాంటి మూర్ఖులందరూ నమ్ముతారు కాబట్టి మీ అందరి కోసం హ్యాపీ న్యూ ఇయర్. అది మామ మ్యాటర్. న్యూ ఇయర్ కి అయితే మేమేం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఏం మారదని మాకు కూడా తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ ఇయర్ వెళ్ళిపోతుందని బాధతో మేము హ్యాపీగా చికెన్ బిర్యానీ చేసుకోవడం స్టార్ట్ చేసాము. హరి శరత్ అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసారు 5 kgs. ఇంకా నేనైతే వాటర్ పోసి చికెన్ అయితే క్లీన్ గా కడిగేసాను. ఉప్పు వేసుకుందాం, ఇప్పుడు తిప్పేద్దాం. ఇంకా ముని అయితే ఆనియన్స్ టమాటోస్ తరిగేసి ఇంకా మ్యారినేట్ అయితే చేశాడు. ఎక్స్ట్రాగా లెవర్ అయితే తెచ్చుకున్నాం మేము, కానీ ఆ లెవెన్ చూడగానే పోయి పైన కాల్చుకొని తినాలనిపించింది. ఇంకేముంది, నిప్పులు తీసి నిప్పుల పైన ఇంకా లెవర్ పెట్టి మేమైతే కాల్చడం స్టార్ట్ చేసాము. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఉప్పు కారం వేసి తగిలిచ్చేసి ఇంకా తినడం స్టార్ట్ చేసాం మేము. తిన్నాక ఒకటే మాట, భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. హాయ్ అండి. ఇంకా బిర్యానీ అయితే చేయడం స్టార్ట్ చేసాం మేము. ఇంకా చికెన్ లో పెరుగు, పసుపు, కారం వేసుకుని లోకేష్ అయితే మిక్స్ చేసేసాడు. ఇంకా ముని ఫ్రైకి వచ్చి ఇంకో పక్క మ్యారినేట్ చేసి పెట్టేశాడు. మా లియోగడైతే వీళ్ళేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పి బయటకి అయితే వెళ్ళడం మానేశాడు. ఇంకా మా లియోగడికి అయితే స్పెట్స్ పెట్టి మేము రెడీ చేసాము. ఇంకా ఆ లుక్ లో ఏ కుక్క ఆడకుక్క చూసినా ఇంకా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఇంకా పొయ్యి పైన అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, మిరపకాయలు అయితే వేసాం. ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసాం దాంట్లో. ఆనియన్ ఫాస్ట్ గా బ్రౌన్ గా రావాలంటే అదే ట్రిక్. ఇంకా బ్రౌన్ గా రాగానే టమాటా అయితే మిక్స్ చేసాము. ఇంకా అల్లం పేస్ట్, కొన్ని మసాలా అయితే వేసి బాగా మిక్స్ చేసేస్తాము. ఇంకా మసాలా స్మెల్ రాగానే మా అందరికి వాటరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసాం అందులో. ఇంకా దాని తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసాము. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకా కలిపెట్టేసి దాంట్లో వాటర్ పోసి అయితే మళ్ళీ పెట్టేసాము. ఇంత లోపల థమ్స్అప్ అయితే తెప్పించుకున్నాము. కానీ నేను సర్తిగాడైతే ఒక గుక్క వేసాం, ఎవరు తెలియకుండా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇంకా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా రైస్ అయితే వేసాము. ఇంకా రైస్ వేసి బాగా మిక్స్ చేసాము. అందులో పుదీనా, కొత్తిమీర అయితే వేసి బాగా మిక్స్ చేసాము. ఫ్లేవర్ అయితే భలే వచ్చింది మాకు. ఇంకా మూత అయితే పెట్టేసి దానిపైన ఒక గుణంలో వాటర్ పోసి పెట్టేసాము వెయిట్ కోసం. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మూత పైన నిప్పులు అయితే పోసి ఇంకా వదిలేసాము కొంచెంసేపు. ఇంత లోపల ఇంట్లో టీవీలో అయితే ఐటెం సాంగ్లు పెట్టి మా సత్తగా ఎగరుతున్నాడు. మాకు ఏ పండుగ వచ్చినా ఇదే విధంగా అందరం కలిసి మెమరబుల్ డేగా చేసుకుంటాము. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మూత దిగన అబ్బా స్మెల్ చూస్తేనే అసలు నోరూరిపోతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా అందరూ సర్కిల్ లా కూర్చొని బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసాము. తిన్న తర్వాత అందరూ ఒకటే మాట, భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. మా లోకేష్ గడ అయితే బిర్యానీ ఎర్ర తీశాడు. ఫ్రై అయితే సర్చగడ బాగా చేశాడు, కానీ కారం అయితే ఎక్కువైంది. బిర్యానీలోకి బాగా సరిపోయింది. అంతే మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం న్యూ ఇయర్ అయితే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఓకే బాయ్. న్యూ ఇయర్ శుభాకాంక్షలు మా అందరికి. జనవరి 1 అందరికి శుభాకాంక్షలు. అందరూ బాగుండండి, అందరూ బాగా తినండి, అందరూ హ్యాపీగా ఉండండిరా. కొత్త సంవత్సరం అందరూ చల్లగా ఉండండమ్మా. అమ్ములు, అన్నల్లారా, చిన్నలారా, పెద్దలారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, అందరూ బాగున్నాండి. కొత్త సంవత్సరంలో అందరూ కొత్తగా ఉండండి, కొత్తగా ఉండండి. మా ఓటు తాకుతూ చెప్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.